వెల్కమ్ టు గోరా టెక్ హబ్. ఈ గోరా టెక్ హబ్కి మరి ఏంటి ప్రాధాన్యత అంటే యువతరాన్ని నవతరాన్ని మరి వికసిత భారత్కి ప్రిపేర్ చేయాలని మా ఉద్దేశం. ఈ గోరా టెక్ హబ్ విజయవాడలో బెంచ్ సర్కిల్లో నాస్తిక కేంద్రంలో ఉంది. మన భారతదేశం దేనికి తీసిపోదు. అందుకనే మన ప్రధానమంత్రి మోడీ గారు మరి 2047కి ప్రపంచ దేశాలతో అగ్రదేశాలతో సమానంగా ఉండాలి, లేదా నెంబర్ 1గా ఉండాలని కలకుంటున్నారు. ఆ కళలను సాకారం చేయడం కోసం గోరా టెక్ హబ్ని ఏర్పాటు చేసాం. మనం ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యే ముందే మనం మరి ఈ చంద్రయాన్ 3 మన భారతదేశం ఒక విజయం. ఏ అగ్రదేశాలకి తీసిపోయిన విధంగా చంద్రమండలంలో మనం దిగాం. అవి దాంతో మనకి ముందు మొదలవుతుంది మన యాత్ర. ఇది చంద్రయాన్ 3 చూశారు కదా. ఇక చంద్రమండలం మీద మనం అడుగుపెట్టాం. త్వరలోనే మనం చంద్రమండలం మీద మనం ఒక స్పేస్ స్టేషన్ పెడతాం మన రీసెర్చ్ కోసం అని. మన భారతదేశం స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుందో ఒక ఊహ అక్కడ ఏర్పాటు చేసాం. అలాగే ముఖ్యంగా ఈ గోరా టెక్ హబ్ యొక్క ప్రధానమైన ఆశయం ఏంటంటే ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్. యువతలో ఈ జ్ఞానాన్ని ఇగ్నైట్ చేయాలనుకుంటున్నాం, ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాం, కొత్త వాటికి తయారు చేయాలనుకుంటున్నాం. ఈ ధ్యేయంతోనే ఈ గోరా టెక్ హబ్ ప్రారంభించబడింది. మీకు అందరికీ సింపుల్గా ఒక 3-4 నిమిషాల్లోనే బర్డ్స్ వేవ్గా ఈ గోరా టెక్ హబ్లో ఏముందో మీకు చూపిస్తాను. మీరు ఫ్రంట్ రూమ్లో ఉన్నారు, చూడండి. ఒక రోబో ఏ రకంగా ఎన్ని వండర్స్ చేస్తుందో ఒక డయాగ్నమెటిక్గా ఒక ఫ్లెక్సీ పెట్టాం. అలాగే రోబో ద్వారా ఎంత సర్జరీలు చేసేయచ్చు, ఏం చేసి వండర్స్ అని చూపించాం. మరి అలాగే ఇక్కడ సోలార్స్ దాంతోపాటు ఓ 6 సీటర్ ప్లేన్ వెళ్ళబెడతాను. అలాగే రోబోతో ఏం చేస్తారు, అలాగే 3D ప్రింటింగ్. అలాగే ఇక్కడ మన స్పేస్ స్టేషన్, ఓ స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుందో ఇలా ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ కూడా చేస్తుంది. వీటిలో ఏమైనా చేస్తారు గోరా టెక్ హబ్లో వరల్డ్ రెనౌండ్ సైంటిస్టులు ఉన్నారు. అక్కడ రోబో ఉంది. రోబో ఇక్కడ గైడ్ చేస్తుంది. అలా జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి ఉంది, తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఉంది, ఆర్టిఫిషియల్ వొంబ్ గురించి ఉంది, సూపర్ కండక్టర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వరల్డ్ ఉంది, క్లోనింగ్ ఉంది, మెటావర్సెస్ ఉంది, నానో టెక్నాలజీ గురించి ఉంది, ఇన్నోవేషన్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, లేజర్, హ్యూమన్ ఆన్ మార్స్ ఉంది, అగ్రికల్చర్లో డ్రోన్స్ గురించి, అలాగా ఈ వికసిత భారత్ గురించి వింతా ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, తర్వాత LI5 గురించి ఉంది, నాసా గురించి తెలుస్తుంది, ఇస్రో గురించి ఉంది, 7 వండర్స్ బై 2300 ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. టుమారోస్ మార్వెలస్ బియాండ్ ఇమాజినేషన్ దీంట్లో చూపిస్తున్నాం. ఈ రకంగా ఎన్నో ఉన్నాయి దీంట్లో. చూద్దాం రండి లోపలికి ఒకసారి. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ రూమ్లో ఉన్నాం. సెకండ్ రూమ్, ఫస్ట్ రూమ్, ఫ్రంట్ రూమ్ చూసాం. ఇదంతా ఇంట్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఎవరండి గైడు? ఈ గైడ్ అండి. ఇదేంటి రోబో గైడ్. దీని పేరేంటి మెలాన్ అంటే భవిష్యత్తుని మన ముందు సాత్కారం చేస్తుంది. ఇక ఈ రూమ్లో మీరు చూడాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడ మన వరల్డ్ రినౌండ్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ ఫొటోస్ పెట్టామండి. వరల్డ్ రినౌండ్ సైంటిస్ట్ అంతా ఉన్నారు. అలాగే ఈ రోబో గైడే మనల్ని తీసుకెళ్ళి మొత్తం అది చూపిస్తుంది. మీకు రోబో గైడ్ ఎలా వచ్చిన తర్వాత మీకు బెడ్స్ వేగా చూపిస్తాను. మీకు మాత్రం ఒక్కసారి రోబో గైడ్ చూడండి. రోబో చూడండి, అలా మీకు బాగా స్వాగతం పలుకుతోంది. అలాగే మీకు రోబో ఇలా నడుస్తూ వీటన్నిటిని engineering and technology that produces machines called robots that replicate or substitute for human actions. Robots perform basic manufacturing. However, the introduction of artificial intelligence in robotics has given robots the ability to handle increasingly complex situations in various industries. ఇప్పుడు ఇక్కడ రోబోకి చాలా ఉంది చెప్పాల్సినంతను, కానీ ఊరికి మేము పరిచయం చేసిన రోబో అలా తిరిగి చూపిస్తాను. అలాగే రూమ్లో ఇక్కడ మనం పట్టణం చేసాము, రోబో గురించి చెప్పాము, రోబోటిక్ అడ్వాన్స్మెంట్ పెట్టాము, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్తున్నాము, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే చెప్తున్నాము. తర్వాత ఇక్కడ ఒక టెలిస్కోప్ పెట్టామండి. ఈ టెలిస్కోప్తో తీసుకెళ్ళి మనం మా బయట అంతా ఆకాశాన్ని చూపిస్తున్నాం.
అసలు మనం చంద్రుడిని చూస్తుంటే ఆ నక్షత్రాలను చూస్తుంటే ఎలా ఉంది సూర్యుని చూస్తుంటే అసలు మన వండర్ అయిపోతున్నాం అన్నమాట. అలా ఉన్నాయి ఈ రంగాను. ఈ టెలిస్కోప్తో ఆపరేట్ చేస్తున్నాం అంతా కూడా చాలా ఇదిగా ఉంది. అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ కొంతకాలం పోయాక తల్లి గర్భంలో బిడ్డ పెరగని గారు బయట ఆర్టిఫిషియల్ భూమిలోనే అలా పెట్టడం. ఆల్రెడీ జపాన్లో ఒక చైల్డ్ ఆర్టిఫిషియల్లోనే గర్భధారణ అక్కడే జరిగింది, పెరగడం అక్కడ జరిగింది, డెలివరీ కూడా అక్కడ జరిగింది. అంటే కృత్రిమ గర్భము కృత్రిమంగా జరిగింది. అలాగే నానో టెక్నాలజీ గురించి వివరాలు ఉన్నాయి. అలాగే మనకి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ దాని గురించి ఉంది. అలాగే సూపర్ కండక్టర్స్ గురించి ఉంది. మార్వెలస్ మెటావర్సెస్ ఉండే మార్వెలస్. దీంట్లో చూస్తుంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఈ మెటావర్స్ ద్వారా ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు ఒకవేళ ఆస్ట్రేలియాలో ఉన్నారు, మెల్బోర్న్లో ఉన్నారనుకోండి, మెల్బోర్న్ నుంచి మీరు చెబుతుంటే ఆ మెల్బోర్న్ పట్టణాన్ని మొత్తం చూపిస్తూ మీకు వివరిస్తుంటారు అనమాట. ఒక ఢిల్లీ చూపిస్తున్నారు అనుకోండి, ఢిల్లీ పట్టణం అంతా దాంట్లో మీరు చెప్పి అందరూ కళ్ళజోడు పెట్టుకుంటారు. ఈ ఇక్కడ మెటావర్స్ స్పెక్టికల్స్ ఇలా పెట్టుకుంటే దాంట్లో ఫీడ్ చేసేస్తారు. దాంతో చూస్తూ వాడు మొత్తం అర్థం చేస్తారు. ఎంత తేలికో మీరు ఏదో స్క్రీన్ మీద చూడాల్సిన పని లేదు, లేదా ఇక ల్యాప్టాప్లో చూడాల్సిన దేంట్లో చూడాల్సిన పని లేదు. డైరెక్ట్గా దీంట్లో ఫీడ్ చేసి దీంట్లో మీకు ఎడ్యుకేషన్లో ఓ రెవల్యూషన్, మెటావర్స్ రెవల్యూషన్. అలాగే ఇన్నోవేషన్, హెల్త్ కేర్ రకరకాలుగా ఎలా ఉంది. ఆరోగ్యాన్ని ఎలక్ట్రానిక్ వరల్డ్ గురించి, లేజర్ గురించి, క్లోనింగ్ గురించి, హ్యూమన్ ఆన్ మార్స్, తర్వాత ఆర్టిఫిషియల్ హ్యాండ్, ఇలాగ ఎన్నో ఉన్నాయి. అలాగే ఇక డ్రోన్స్, అలాగే అగ్రికల్చర్లో డ్రోన్స్ ద్వారా ఎంత ఇప్పుడు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో మన డ్రోన్స్ గురించి ఫస్ట్ టైం మొత్తం మన రాష్ట్రానికి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ కొన్ని వందల డ్రోన్స్ చూపించి రకరకాలు చూపించి వాడు ఉపయోగించి 2 రోజులకి వర్క్షాప్ కూడా జరిగింది. ఇక డ్రోన్స్ గురించి అంతాను వివరంగా చెప్పడం జరిగింది. అలాగే చూడండి, వికసిత భారత్ మనందరం కూడా మన 2047కి మన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రదేశాలతో సమానంగా చేయాలి, నెంబర్ 1గా ఉండాలి. దానికోసమే మనసు మరి ఎంత నెక్స్ట్ అందరూ కూడా దీంట్లో ఉన్నారు. ఇక్కడ దీంట్లో మీకు రాకెట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఎల్ఐఫై మనం వైఫై గురించి చూద్దాం, ఎల్ఐఫై గురించి చూడండి అలా ఉంది. అలాగే బై 2300 7 wonders ఆఫ్ ది వరల్డ్ ఎలా ఉంది నేను ఆరోగ్యం చూస్తూ దీంట్లో మనం వీడియోస్ని వేసి చూపించడం వీలుగా ఉంది. తర్వాత టుమారోస్ మార్వెలస్ బియాండ్ ఇమాజినేషన్, అలాగే 3D ప్రింటింగ్ ఇలా ఉన్నాయి. ఇంకా మీకు ఒక వంట చూపిస్తాను చెప్పదలుచుకున్నాను. ఇస్రోలో రాకెట్ లాంచింగ్ జరిగిందంటారు. ఎలా జరిగింది ఏంటి రాకెట్ లాంచింగ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. రాకెట్ లాంచింగ్ అవుతుంది. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఈ రాకెట్ మన సెటిలైట్ని తీసుకెళ్ళి పైకి ఇలాంటి రాకెట్టే మన యొక్క దీని మన చంద్రయాన్ 3ని పైకి పంపించడం జరిగిందనమాట. ఇది రాకెట్ లాంచింగ్ రాకెట్ ఎలా ఉంటుందండి. ఈ రకంగా రాకెట్ లాంచ్ ఉండి అక్కడ సెటిలైట్ పెట్టడం జరుగుతుంది. సెటిలైట్ సెల్లి దిప్పాకి వదిలిపెడుతుంది అన్నమాట. అరగా అలాగే మన భారతదేశం మొట్టమొదటిసారిగా ఆర్యభట్ట అనేటువంటి సెటిలైట్ని ప్రవేశపెట్టింది. సెటిలైట్ని స్పేస్లో ప్రవేశపెట్టింది. ఇదిగోండి ఆర్యభట్ట నమూనా. ఆర్యభట్ట ఎంత దీనికి నేను దాని సంబంధం ఎలా ఉండేది ఆర్యభట్ట అనేది ఒక మోడల్కి పెట్టాం. ఆర్యభట్ట వచ్చిన మోడల్. ఇలాగే ఇంకా రకరకాల ఈ రోజు ఇప్పుడు అంతా కూడా అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ యూజ్ అయింది. సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఈ సెన్సార్స్ అన్నీ కూడా ఇక్కడ వెళ్తుంటే ఒక లైట్ మనిషి లైట్ ఉంటే లైట్ ఏమాత్రం వెళ్తుపోయినా చీకటి వచ్చేస్తుంది. ఆ రంగా ఈ రంగా కూడాను ఇది ఈ రంగా చూడండి. ఇప్పుడు చీకటి లైట్ వచ్చింది, చీకటి వెలుగుతూ వచ్చింది పోయింది. చూసారా లైట్ వెళ్ళడం అంటే ఈ సెన్సార్స్ ఎలా పనిచేస్తాయి మొత్తం వాడు ఎలక్ట్రానిక్ వాడు అంతా కూడా సెన్సార్స్ మీదే ఈ రంగాను. ఇక అలాంటి అయిపోయిన తర్వాత
ఒకటి మా చెబుతున్నాను, ఇంకా చాలా మీరు చూపించాలి. మీకంతా 4-5 నిమిషాలు ముగిస్తాను కనుక చెప్తున్నాను. ఒకటే, సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోతుంది. రోబోట్స్ వచ్చేస్తున్నాయి, రోబోట్ టెక్నాలజీ వచ్చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మనిషిని రీప్లేస్ చేసేస్తుంది. అయినప్పుడు కూడా అల్టిమేట్ గోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది మెయిన్గా ఇది సేవ్ హ్యుమానిటీ అండ్ నేచర్. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎంత సైన్స్ అడ్వాన్స్ అయినా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, సేవ్ హ్యుమానిటీ, సేవ్ నేచర్. ఇప్పుడు మనం మరొక వండర్స్లోకి వెళ్దాం. అది ఎక్స్ప్లోర్ ది స్పేస్. ఇప్పుడు మిమ్మల్ని స్పేస్లోకి తీసుకెళ్తానండి. నన్నే స్పేస్ షిప్ అనుకోండి. ఈ స్పేస్ షిప్లో మీరు అందరూ ఎక్కారు, మిమ్మల్ని నేను స్పేస్లోకి తీసుకెళ్తున్నాను. ఎంటరింగ్ ఇన్ ది స్పేస్. చూస్తున్నారా? స్పేస్లో ఇప్పుడు మీ స్పేస్ షిప్లోంచి బయటకు వచ్చారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం దిగాడు. ఇప్పుడు మీరు స్పేస్లో దిగారు. మన వాళ్ళ మీద స్పేస్లో చూడండి స్పేస్. అలాగా స్పేస్లో అక్కడ ఆల్రెడీ మనకు ఆ స్పేస్లో ఉండే స్పేస్ షిప్ ద్వారా అక్కడి నుంచి మీకు సిగ్నల్స్ వస్తాయి గ్రౌండ్కి. అక్కడ చూడండి, అక్కడ రోడ్ నుంచి ఇవో సిగ్నల్స్ వస్తాయి మనకి. అక్కడ అది చూడండి, సిగ్నల్స్ వస్తున్నాయి. అక్కడ కిందకి సిగ్నల్స్ వస్తున్నాయి. స్పేస్ షిప్లో ఉన్నాం మనం. స్పేస్ షిప్లో మనకు ల్యాండ్ పంపిస్తున్నాం. ల్యాండ్కి సిగ్నల్స్ వస్తున్నాయి, ఆ రేస్లోకి వస్తాయి. ఆ రేస్లో మనకి ఇలా అవుతున్నాయి. ఇదంతా కూడా ఎక్కడున్నా స్పేస్లో ఉన్నాం మనం. స్పేస్లో నడుస్తున్నాం, స్పేస్లో గంతులు వేస్తున్నాం, స్పేస్లో ఉన్నాం. స్పేస్ షిప్ ద్వారా కిందకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. చూడండి. And now satellite is sending information to ground station. Thus data sending from satellite to ground station completed. The connection is disconnected. Thank you. మిత్రులారా, మన స్పేస్ షిప్లో ఉన్నాం, బయటకు వచ్చాం, చూస్తున్నాం. అలాగే మన స్పేస్ షిప్లో నుంచి ల్యాండ్కి మెసేజ్ పంపించాం. చూశారు కదా, అక్కడి నుంచి ఎలా వచ్చే సంకేతాలు రేస్ లాగా వస్తున్నాయి. ఇక్కడ గ్రౌండ్ కంట్రోల్ ఏమో రిసీవ్ చేసుకుంటుంది ఈ రంగాను. అలాగే మీకు ఇంకా వింతలు చూపిస్తాను ఇక్కడ. మిత్రులారా, ఇప్పుడు మనం స్పేస్లోకి వచ్చాం కనుక ఆ స్పేస్లో నుంచి బయటకు పోయి కాస్త దీనికి సంబంధించిన సైన్స్ కొంచెం తెలుసుకుందాం. ఈ మన స్పేస్లో ఇప్పుడు ఎన్ని రకాల సెటిలైట్లు ఉన్నాయో. మన అరౌండ్ ది గ్లోబ్ ఇన్ ది స్పేస్ సో మెనీ సెటిలైట్స్ ఆర్ దేర్. దీస్ ఆర్ ఆల్ ఆన్ సెటిలైట్స్. ఇలాగా అలాగే మీరు చూసే చిక్కు హబ్లో ఉన్నాం. మన చివరికి ఇందాక మీరు ఎలా ఉన్నారు చూసారా? చూడండి, ఇందాక మీ పొజిషన్ అది. ఇంతవరకు చూసిన అక్కడ సెట్లో దాంట్లో స్పేస్లో ఒక మనిషి ఫుల్ సూట్లో స్పేస్ షూట్లో ఈ వ్యక్తి అలా ఎస్ట్రోనాట్ అలాగా స్పేస్లో తిరుగుతాడు. ఎంత వండర్గా ఉంది మీకు. అలాగే ఇదంతా మనం వచ్చింది ఇది రాకెట్ ద్వారా వచ్చాము. స్పేస్ షిప్ అలా వచ్చింది. ఇది ఒక స్పేస్ స్టేషను. ఇది సోవియట్ రష్యన్ స్పేస్ స్టేషన్ అన్నమాట. ఇది సోవియట్ రష్యన్ స్పేస్ స్టేషన్. ఇది చైనీస్ స్పేస్ స్టేషన్. అలాగే మన నాసా వాషింగ్టన్ది అక్కడ ఉంది, ఇలా ఉంది ఇక్కడ. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏపీ మనది ఇక్కడ. మనం ఎవరికి తీసుకోం. చూడండి, ఇలాగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఈయన ఏపీలో ఉన్నది ఇలా ఉంది. ఇలాగే అంతేకాకుండా ఇప్పుడు మీకు ఒక వండర్ చూపిస్తాను. ఏమిటో వండర్ అంటారా? ఇగో ఇది చూడండి ఒకసారి. ఇదేం కొన్నారు? చంద్రమండలం మీద మన చంద్రయాన్ 3 దిగిన సెటిలైట్. దిస్ ఈజ్ సెటిలైట్. ఈ సెటిలైట్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రమండలాన్ని అంతా చూసారా? రోవర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మన చంద్రయాన్ 3 అక్కడ అలాగా తిరుగుతుంది. అక్కడ చంద్రమండలం మీద ఇది తిరుగుతుంది. అది సెటిలైట్ నుంచి రోవర్ బయటకు వచ్చింది. రోవర్ ఎక్స్ప్లోరింగ్ ఆన్ మూన్, ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ది ఎర్త్ మూన్. చూడండి, మన వాళ్ళు ఎందుకంటే ఆటోమేటిక్ కంట్రోల్ అంతా అదంతా సెన్సార్స్ బట్టి ఎందుకంటే చంద్రమండలం మీద ఎన్నో లోయలు ఉన్నాయి. మేము టెలిస్కోప్లు చూసాం. ఆ లోయలు ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత పెద్ద లోయలు ఉన్నాయో. అలాంటి చోట పడిపోకుండా మన సైంటిస్ట్ ఇచ్చిన వండర్స్. రేపు మీరు కూడా ఇలాంటి వండర్స్ ఏందో చేయాలి.
ఎన్నో వండర్స్ చేయాలి. దానికోసమే గోరా టెక్నాలజీ పెట్టాం. మీరందరూ కూడా ఇలా చేయాలి. దీంతో ఇలా చూస్తూ ఇంతే కాకుండా దీంట్లో ఒకటి మీకు స్పెషల్గా ఒకటి తెలుసుకున్నాము. అదేంటంటే వెయిట్స్ అండ్ డిఫరెంట్ ప్లేన్స్. మనం భూమండలం మీద భూమి నుంచుంటే మన వెయిట్ ఏదో 50 కేజీలు ఉందనుకున్నాం. ఇలా నించుంటే 50 కేజీలు ఉందనుకుంటున్నాం. ఇదే ఈ 50 కేజీల బరువు నాది. నేను మూన్ మీద ఉంటే ఎంత ఉంటుంది, మార్స్ మీద ఎంత ఉంటుంది, యురేనస్ మీద ఉంటుంది, వీనస్ మీద ఉంటే ఎంత ఉంటుంది, జూపిటర్ మీద ఎంత ఉంటుంది, నెప్ట్యూన్ మీద ఉంటుంది, సాటర్న్ మీద ఉంటుంది, మెర్క్యూరీ మీద ఎలా ఉంటుంది అనేది చెప్తూ వెంటనే అవన్నీ కూడా వస్తాయి. నేను టైం లేక మీకు చూపించట్లేదు. ఇలా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇది మీరు ఒక్కసారి చూడండి. బర్డ్స్ వైవ్గా చూడండి. ఇక్కడున్న ఒక స్పేస్ సెంటర్ పైన ఉంది. ఆ స్పేస్ సెంటర్ చూడండి. ముందుకు స్పేస్ సెంటర్ పైన ఉంది. అక్కడి నుంచి మీకు మెసేజ్ ఎలా వస్తాయో మీకు తెలియజేస్తుంది. మీకు షార్ట్గా స్పేస్ సెంటర్ చూపించాను. లోపల ఎలా ఉందో ఏంటో షార్ట్గా దీంట్లో చాలా ఉన్నాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. స్పేస్ సెంటర్లోంచి మనం ఫ్రంట్ రూమ్లోకి వస్తున్నాం. ఆ ఫ్రంట్ రూమ్లో మీరు రాగానే మీ అందరూ కూడా దీన్ని విజిట్ చేసినందుకు ఒక సావనీలాగా ఫోటో ఇస్తాం. ఇక్కడ చూడండి. గోరా టెక్నాలజీ ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్, ప్రౌడ్ మెమరీ ఆఫ్ విత్ లెజెండ్, ప్రౌడ్ మెమరీ ఆఫ్ విత్ లెజెండ్ అని ఇక్కడ ఇలా నిల్చుంటే ఇక్కడ ఫోటో తీస్తారు. మీరు ఏమనుకుంటారంటే దీని ముందు ఫోటో ఇస్తూనే అనుకుంటారు. అయిపోగానే మీ చేతిలో ఫోటో ఇస్తాం. మీ పక్కన ఎవరు నిల్చుంటారు తెలుసా? అబ్దుల్ కలాం నిల్చుంటాడు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నిల్చుంటాడు, లేదా ఐన్స్టీన్ నిల్చుంటాడు మీ పక్కన. ఈ ఫోటోలో నుంచి ముందు మనం ఒక్కడమే. కానీ అది తీసప్పుడు ఇవ్వగానే మీకు పక్కుండేది అబ్దుల్ కలాం కానీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కానీ ఉంటారు. ఇదండి. మీరందరూ రండి, చూడండి. ఇన్వైట్ చేసేసి ఇన్నోవేటివ్గా మా కోరిక అంటే ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేషన్ కోసం మీరందరూ రావాలని కోరుతూ గోరా టెక్నాలజీ విజిట్ చేయాలని ఇంకా చూడాలని కోరుతున్నాను. మీకు కేవలం దర్శల్గా కొద్దిగానే చూపించాను. బాగుంది కదా? అందరూ రండి.